అంటే మీరు రియల్టర్ కదా, మరి మ్మ్. సినిమాల వైపు ఎప్పుడు మారారు? అంటే చిరంజీవి గారి సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి మీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారా? అసలు ఆ ప్రయాణం రియల్ ఎస్టేట్ నుంచి ఇటు ఎలా మళ్ళింది? రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈ మధ్య కాలంలో ఒక 15 ఇయర్స్ నుంచి మూలం. కానీ మ్మ్. చిరంజీవి గారిని తొలిసారి చూసినప్పుడు నుంచి కూడా సినిమా పట్ల ఇంకా ఆయన పట్ల ఉన్న గౌరవంతో కలిసాము. ఓకే. అది 1985 అప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైము చిరంజీవి గారిని చూసింది, కలిసింది, మాట్లాడింది ఓకే. అంతా ఒకేసారి ఏ జరిగింది. సందర్భంలో? మేము హోటల్కి చిన్న దీనికోసం వెళ్ళాము, పార్టీ కోసం. మ్మ్. తాజ్ కోరమాండ్లు అని బీచ్ ఒడ్డు ఉంటుంది వైజాగ్లో. నేను అప్పుడు వైజాగ్లో జాబ్ చేసేవాడిని. ఓకే. చిరంజీవి గారు ఆరాధన షూటింగ్ కోసం వచ్చారు. మ్మ్. ఈ టీం అంతా 10-15 మంది పెద్ద టేబుల్ వేసుకుని లాంగ్లో కూర్చుని వాళ్ళు ఫుల్ జోష్గా, సముద్రాల కంటే వీళ్ళ కేరంతలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. మాది నేను మా ఫ్రెండ్ కూర్చున్నాము, మా సెక్షన్ అయిపోయింది. మ్మ్. ఎవరో అక్కడ గోలగా ఉంది అక్కడ అంటే, సార్ చిరంజీవి గారు ఉన్నారు సార్ అన్నాడు. మ్మ్. చిరంజీవి గారు ఉన్నారా అని ఆనందం ఆగలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోలా. ఇక ఆడేమో చాలా ఎక్కువ మంది, 15 మంది దాకా ఉన్నారు. పెద్ద టేబుల్, మ్మ్. 15 సుహాసిని గారు, భారతీరాజా గారు అందరూ డిన్నర్ పార్టీ ఓకే. మ్మ్. బాగా ఎంజాయ్గా ఉన్నారు. మ్మ్. నేను ఏం చేశానంటే విజిటింగ్ కార్డ్ నాది, నేను ఇప్పుడు జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ రిప్రజెంటేటివ్ ఉండేవాడిని, ఓకే. లిక్కర్ డివిజను. మ్మ్. ఆ కార్డ్ బ్యాక్ సైడ్ సార్ ఐ వాంట్ మీట్ యూ అని చెప్పని ఓకే. ఆ కార్డు ఇచ్చామంటే పేరు అది తెలుసు కదా, మ్మ్. ఇచ్చి పంపించా.